హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. ఈరోజు మనం స్లమ్ డాగ్ పూరి జగన్నాథ్ గారి యొక్క కొత్త సినిమా విజయ్ సేతుపతి గారు, టబు గారు, సంయుక్త మీనన్ గారు నటించిన సినిమా. ఈ సినిమాకి మనం గురించి ఒక టీజర్ వచ్చింది నిన్న. ఆ టీజర్ గురించి మనం మాట్లాడుకుందాం కాసేపు. ఈ సినిమాలో నేను కూడా చిన్న పాత్ర చేయడం జరిగింది బ్యాంక్ ఆఫీసర్గా. అందు గురించి కొద్దిగా క్యూరియాసిటీ ఎక్కువ ఉంది, అంతే మరేం లేదు. సరేనా? మీరు టీజర్ చూసారా? చూడకపోతే ఒకసారి టీజర్ చూడండి ఫస్ట్. ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మారి. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా? Like I'm kidding with me in the ass. Tell me that I'm lying. I come from afar, but I know what you are. So don't fuck with me, boy. Hey, don't gana traka. టీజర్ చూశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది కదా, చాలా బాగుంది టీజర్ అయితే. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఒక సినిమాని మొత్తాన్ని ఒక టీజర్లో చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలి. అంటే ఈ టీజర్ని చూసే చాలామంది ట్రైలర్ చూస్తారు, సినిమాకి చాలామంది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ పూరి గారి ఈ సినిమాలకి మాత్రం అలా కాదు. ఎందుకంటే పూరి గారికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడు ఉండనే ఉంటారు. వాళ్ళు వస్తారు, కంపల్సరిగా సినిమా చూస్తారు. అది పూరి జగన్నాథ్ గారు అంటే. ఎందుకంటే అంతటి మార్కు, అంత మామూలు ఈ హీరోలని స్టార్ హీరోలుగా మలిచిన వ్యక్తి ఆయన పూరి జగన్నాథ్ గారు అంటే. అందు గురించే అభిమానులు ఆయనకి విపరీతంగా బ్రహ్మాదం పడతారు. ఎలాంటి సినిమా తీసినా సరే, కొద్ది ఫెయిల్యూర్ వచ్చినా సరే, ఆయన సినిమాలకైతే లాస్ ఏమి ఉండదు, అలా నడిచిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈసారి మాత్రం అత్యుత్సాహంగా తీసిన సినిమా ఇది స్లమ్ డాగ్. విజయ్ సేతుపతి గారు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఈ విజయ్ సేతుపతి గారు కూడా చాలా న్యాచురల్గా నటించే వ్యక్తి కాబట్టి అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు. ఆయన షూటింగ్లో కూడా నేను చూడడం జరిగింది, ఆయన తలకవన్నీ. అందు గురించి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి సినిమాను డెఫినెట్లీగా హిట్ అవ్వాలి, మంచి సక్సెస్ సాధించాలని నాకైతే బాగా అనిపిస్తూ ఉంది. మీరు కూడా అలాగే అనిపిస్తుంది. టీజర్లో ఏం అంశం ఉందో చూద్దాం ఒకసారి. ఈ సినిమా కథాంశం చిత్రం చూసుకుంటే టీజర్లు చూస్తున్న బట్టి ఏమర్థమవుతుంది, ఒక స్లమ్ పీపుల్ అంటే బెగ్గర్స్ తాలూకా యొక్క మాఫియా ఎలా జరుగుతుంది, ఏమిటి, దానివల్ల దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది, లేకపోతే క్రైమ్ ఆర్గనైజేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే కథాంశంతో ఈ సినిమా తీశారు అనేది మనకి టీజర్లో చూస్తే అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా బెగ్గర్స్ బాగా కనిపిస్తున్నారు. ఈయన కూడా చాలా మాస్గా కనిపిస్తున్నాడు, పూర్తి మాస్ అనమాట. ఇంకా మామూలుగా లేడు విజయ్ సేతుపతి గారు. అలాగా టబు కూడా రావడం, ఆమె చూస్తే పోలీస్ ఆఫీసర్లా కనిపిస్తుంది, కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆమె. దాంట్లో ఒక పాత్ర టబు గారిది. అదేవిధంగా నేనైతే చిన్న బ్యాంక్ ఆఫీసర్గా ఒక పాత్ర చేయడం జరిగింది. ఆ టీజర్లో కూడా కనిపిస్తాను, మీరు అందరూ జాగ్రత్తగా చూస్తే. నాదేముందిలేండి, కానీ బాగుంది. మొత్తానికి అన్ని అంగులు ఆర్భాటాలు అన్నీ కూడా చక్కగా ఏర్పరచుకున్న సినిమాగా మీ ముందుకు రాబోతున్నది త్వరలో. టీజర్ అందరూ చూడండి, అలాగే నా రివ్యూలు చూడండి. కొద్దిగా లైక్, షేర్, కామెంట్లు చేయండి. మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్. మరొకసారి పూరి జగన్నాథ్ గారికి మంచి సక్సెస్ రావాలని ఆశిస్తూ, ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ముగించుకుందాం. మీ రాధాకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.